గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు కొత్త ప్లాన్లు వేస్తున్నారు స్మగ్లర్లు. బైకులు, బస్సులు, కార్లు, చివరకు రైళ్లలో కూడా గంజాయిని అక్రమంగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏదేమైనా గంజాయిని మాత్రం గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లు కప్పి ఏకంగా మీడియా ముసుగులోనే గంజాయి రవాణాకు తెరలేపారు కొంతమంది. ఓ మీడియా సంస్థ స్టిక్కర్ని కారుకు అతికించుకొని కారులో గంజాయిని తరలిస్తున్నారు. ఇలా కారుకు మీడియా సంస్థ పేరు స్టిక్కర్ పెట్టుకుని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల్ని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నం శివారులో వాహనాలని తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసుల నుండి తప్పించుకునేందుకు మీడియా సంస్థ పేరు కారుకు స్టిక్కర్ అంటించుకొని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఇంతకు ముందు ఒకసారి ఇలాగే కేరళ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. స్పెసిఫిక్గానే ఏమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు, అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్, మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్. అప్పుడు కూడా మన పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ని ఆపడం జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ గుడ్ క్యాచ్ we were able to do. In that vehicle, in total 205 kgs of ganja, in total value 10,25,000, 4 mobile phones, vehicle records, inka cash of 1,500 rupees kuda retrieve cheyadam jarigindi. Further investigation presently CI నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు చేసుకుంటున్నారు. మనకి CDR రికార్డ్స్ అండ్ టవర్ డంప్ డేటా ప్రకారం ఉన్న ఇంకా అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, బోత్ ఫ్రమ్ కేరళ అండ్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా. వాళ్ళని కూడా పట్టుకున్న తర్వాత మనం ఫైనల్ అక్యూజ్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అండ్ అన్ని లింక్స్ కంప్లీట్ చేస్తాము. ఎటువంటి సంబంధం లేదు, అది ఫేక్ మీడియా స్టిక్కరింగ్. ఇది ఇంటర్నెట్ నుంచి వాళ్ళు ప్రింట్అవుట్ చేసేసి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ పేస్ట్ చేసేసారు. ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ టు మిస్లీడ్ ద పబ్లిక్ అండ్ మిస్లీడ్ ద పోలీస్. ఎందుకంటే మీడియా పర్సన్స్ ఉంటే చాలామంది స్టాప్ చేయరు వెహికల్స్, అండ్ ఈ టైం మనం స్టాప్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దట్ వీ గాట్ గుడ్ రిజల్ట్స్. ఇది ఫేక్ అండ్ మీడియా ఛానల్తో ఎటువంటి సంబంధం